కాలయోగం ఛానల్కు స్వాగతం. సింహరాశివారికి 2026 సంవత్సరం ఒక అగ్నిపరీక్షలాంటిదా లేక అదృష్టం వరించే సమయమా? మీ జీవితంలో రాబోయే పెను మార్కులేంటి? ఈరోజు వీడియోలో 2026 సంవత్సరానికి సంబంధించి సింహరాశివారి సంపూర్ణ జాతకాన్ని మరియు పరిహారాలను పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లేముందు ఒక చిన్న మనవి. వెంటనే కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే 2026 సంవత్సరం సింహరాశివారికి అత్యంత కీలకమైన సంవత్సరం. ఎందుకంటే శనిదేవుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీన్నే మనం అష్టమ శని అంటాం. అయితే 2026లో గురువు 3 వేరువేరు రాసులలో సంచరించడం వల్ల సింహరాశివారికి ఫలితాలు 3 దశలుగా ఉంటాయి. మొదటి దశ జూన్ 2, 2026 వరకు. లాభస్థానంలో గురువు ఉండటవల్ల ఈ సమయం మీకు స్వర్ణయుగం. 11వ ఇంట గురువు ఉండటం వల్ల ఆర్థికంగా అత్యున్నత స్థితిని చూస్తారు. మీ కోరికలన్నీ నెరవేయుతాయి. స్నేహితులు, అన్నయ్యల సహకారం ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఈ సమయంలోనే జరుగుతాయి. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైన పనులన్నీ జూన్లోపే పూర్తి చేయడం మంచిది. రెండవ దశ జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు వ్యయస్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ గురువు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అంటే గ్రహం అత్యంత బలవంతుడిగా ఉంటాడు. గురువు ఉచ్ఛలో ఉండటం వల్ల ఇవి శుభవ్యయాలుగా మారతాయి. గృహ నిర్మాణం, పిల్లల విదేశీ విద్య లేదా దైవకార్యాల కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది తిరుగులేని సమయం. అయితే చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వచ్చినది వచ్చినట్లు ఖర్చవుతుంది. ఆస్పత్రి ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఆరోగ్య బీమా సరిచూసుకోండి. మూడవ దశ జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు జన్మస్థానంలో సంచరిస్తాడు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాని అదే సమయంలో 1వ ఇంట ఉన్న కేతువుతో గురువు కలుస్తాడు. దీనిని గణేశయోగం లేదా ధార్మిక యోగం అంటారు. మీ మనస్సు పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఇక సంవత్సరం చివరి వరకు రాహువు కుంభరాశిలో ఉంటాడు. ఇక్కడ రాహువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అపోహలు, అనుమానాలు సృష్టిస్తాడు. చిన్న విషయానికే పెద్ద గొడవలు జరగవచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించవచ్చు. కొత్తగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కేతువు విషయానికొస్తే డిసెంబర్ 5, 2026 వరకు కేతువు మీ జన్మరాశిలోనే ఉంటాడు. లగ్నంలో కేతువు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునేలా చేస్తాడు. నేనెవరు? నా జీవిత లక్ష్యమేమిటి? అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో అయోమయంలో కడతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే 2026 ఒక సహన పరీక్ష అని చెప్పాలి. మే, జూన్ వరకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశముంది. కాని జూన్ తరువాత పరిస్థితి మారుతుంది. అష్టమశని ప్రభావం వల్ల ఆఫీసులో పాలిటిక్స్, పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తుల విషయానికొస్తే ఈ సంవత్సరం జాగ్రత్త అనేదే మీ మంత్రం కావాలి. 7వ ఇంట రాహువు ఉండటం వల్ల మీ బిజినెస్ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది. జూన్ తరువాత చేతిలో ఉన్న డబ్బును వ్యాపార విస్తరణ పేరుతో రిస్కు చేయకండి. సింహరాశి విద్యార్థులకు ఇది మిశ్రమకాలం. చదువు మీద మనస్సు నిలవదు. కాని ఎవరైతే రీసెర్చ్ లేదా పీహెచ్డీ చేస్తున్నారో వారికి అష్టమశని అద్భుతమైన ఫలితాలనిస్తాడు. గృహిణులకు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో అత్తమామల ఆరోగ్యం లేదా భర్తకు సంబంధించిన ఉద్యోగ సమస్యల వల్ల మీరు మానసిక స్ట్రెస్కు లోనవుతారు. అయితే జూన్ వరకు ఇంట్లో శుభకార్యాలు జరిగే యోగం బలంగా ఉంది. 2026లో సింహరాశివారికి అతిపెద్ద సవాలు వారి దాంపత్య జీవితం.
7వ ఇంట రాహువు వల్ల భార్యాభర్తల మధ్య అనుమానాలు పెనుభూతంలా మారతాయి. ప్రేమలో ఉన్నవారు ముఖ్యంగా జూన్ తర్వాత అపార్థాల వల్ల విడిపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ సంవత్సరం మీ పార్ట్నర్తో చాలా ఓర్పుగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధవద్దు. అష్టమ శని వల్ల కాళ్ల నొప్పులు, నడుము నొప్పి మరియు పైల్స్ వంటి సమస్యలు రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఇక పరిహారాల విషయానికి వస్తే, అష్టమ శనిదోష నివారణ కోసం వీలైతే తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లిలో ఉన్న మందేశ్వర స్వామిని దర్శించుకుని తైలాభిషేకం చేయించండి. రాహుకేతు శాంతి కోసం శ్రీకాళహస్తిలో పూజ చేయించటం లేదా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల దాంపత్య సమస్యలు తగ్గుతాయి. మానసిక ధైర్యం కోసం ప్రతిరోజూ ఆదిత్య హృదయం మరియు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. గుర్తుంచుకోండి, గ్రహాలు సూచనలిస్తాయి కానీ శాసించవు. మీ ఆత్మవిశ్వాసం, దైవబలంతో ఈ పరాభవ సంవత్సరాన్ని కూడా మీరు జయించగలరు. ఇంకా మీరు ముఖ్యంగా చేయవలసింది ఈ వీడియోని లైక్ చేసి మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. ప్రతి నెలా రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. Shiva